హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్పీడ్ లెర్నర్. గవర్నమెంట్ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NICL నుంచి 500 అసిస్టెంట్ పోస్టులు రిలీజ్ అవ్వటం జరిగింది. ఇవి 5 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఉద్యోగాలు. ఇవి గవర్నమెంట్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాల కంటే ఎంతో మంచి ఉద్యోగాలు. నెలకి మీకు 39,000 వరకు మీకు అన్ని కటింగులు పోను వస్తాయి. ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అక్టోబర్ 24 నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 11th వరకు ఉంది. ఇక పేమెంట్ అనేది 24 అక్టోబర్ నుంచి 11th నవంబర్ వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పేజ్ 1 30th నవంబర్ 30వ తారీఖు మీకు పేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది. డిసెంబర్ 28 పేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఇక కాల్ లెటర్స్ అనేవి వాళ్ళు ఒక 10 days ముందు మీకు మొబైల్కి కానీ మెయిల్కి కానీ మెసేజ్ పంపిస్తారు. ఈ మంచి జాబుల్ని ఎవరు మిస్ కాకండి. మన ఆంధ్రప్రదేశ్కు చూసుకున్నట్లయితే 21 పోస్ట్స్ ఉన్నాయి. అయితే అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ 10 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 7, ఎస్టీకి 2, ఎస్సీకి ఏమీ లేవు. ఇకపోతే పీడబ్ల్యూడి కేటగిరీ ఏకి 1, బికి 1, కేటగిరీ సికి అంటే ఆర్థోపెడిక్కి ఏ పోస్టులు లేవు. విజువల్కి హియరింగ్కి ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 2 కేటాయించారు. డిఎక్స్ఎస్ డిఐఎస్ఈఎక్స్ఎస్కి 1 ఉంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years వరకు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి అంటే డిజేబుల్ వాళ్ళకి 10 years వరకు ఇచ్చారు. సర్వీస్ మ్యాన్, విడో, డైవర్స్ ఉమెన్ మిగతా వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. ఇక పేజ్ 1 ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మ్యాక్సిమం మార్క్స్ 30, డ్యూరేషన్ వచ్చేసరికి 20 minutes ఉంటుంది. వర్షన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 35 questions, 35 marks, 20 minutes ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో రాయొచ్చు, తెలుగు ఉండదు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 35 questions, 35 marks, 20 minutes. టోటల్ ఎగ్జామ్ 60 minutes జరుగుతుంది. డిజేబుల్ వాళ్ళకి ఒక 20 minutes ఎక్స్ట్రా ఇస్తారు. అంటే 80 నిమిషాలు డిజేబుల్ వాళ్ళకి అంటే ఎవరైతే స్క్రైబ్ని తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారు. ఇక పేజ్ 2 వచ్చేసరికి 200 మార్కులకి ఉంటాయి. 200 questions ఉంటాయి. రీజనింగ్ వచ్చేసరికి 40 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 40. ఇంగ్లీష్ అండ్ హిందీలో రాయొచ్చు, 30 minutes ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసరికి 40 questions, 40 marks, 30 minutes టైం ఇస్తారు. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 questions, 40 marks, 30 minutes ఉంటుంది. ఇకపోతే జనరల్ అవేర్నెస్, ఈ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మ్యాక్సిమం 6 months కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. అందులోనూ ఎక్కువగా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా లేటెస్ట్ స్కీమ్స్, నేషనల్ న్యూస్, ఈ గేమ్స్ ఇటువంటివి ఈ జనరల్ అవేర్నెస్లో ఎక్కువగా అడగటం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం 40 marks ఉంటాయి. ఇకపోతే 15 minutes మాత్రమే ఈ జనరల్ అవేర్నెస్కి ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 40 questions, 40 marks, 15 minutes, ఓన్లీ 15 minutes ఇవ్వటం జరుగుతుంది. టోటల్ 120 minutes అనమాట. ఇక డిజేబుల్ వాళ్ళకి 1 hourకి 20 minutes వస్తాయి కాబట్టి ఇక్కడ 160 minutes డిజేబుల్ వాళ్ళకి ఎవరైతే స్క్రైబ్ని తీసుకుంటారో వాళ్ళకి వస్తాయన్నమాట 160 minutes. ఓకే ఫ్రెండ్స్, ఇదండి NICL నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్. ఎవరు ఈ నోటిఫికేషన్ని మిస్ కాకండి. పోస్టులు 21 ఉన్నాయి కదా అనుకుంటారేమో, అందరూ అలానే అనుకుంటారు. కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరైతే అప్లై చేసి
ఎగ్జామ్ మంచిగా రాయండి. మీకు స్టార్టింగే 39,000 రూపాయలు వస్తాయండి ప్రతి నెల. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇవి అయితే చాలా మంచి జాబ్స్. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ NICL అసిస్టెంట్ జాబ్స్ అనేవి మంచి ఆపర్చునిటీ అండి. ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 850 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఫర్ SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. అది కూడా ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా వారికేమో 850 అయితే ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఇవ్వటం జరుగుతుంది. అదండి NICL నోటిఫికేషన్. ఇటువంటి మంచి గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో రావటం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఆ గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.